కథ పేరు నీచతగా నేను. ఈ కథని రచించిన వారు నిర్మల గారు. ఇక కథలోకి వెళ్ళిపోతే, ఇదేమిటే ఎవరైనా సరదా కోసం కుక్క పిల్లను కానీ పిల్లి పిల్లలను కానీ పెంచుదామనుకుంటారు. నువ్వేమిటి ఈ దిక్కులేని వాళ్లను, రోగిష్టి వాళ్ళని ఇంట్లోకి తెస్తానంటావు? నేను వాళ్లతో పాటు నిన్ను కూడా లోపలికి రానివ్వను. ముందు నా కంటి ముందు నుండి పో అంటూ లోపలికి వెళ్ళింది సరోజ. ఏం చేయాలో తోచక స్నేహితురాలు అనుకి ఫోన్ చేసింది. అర్పిత విషయం అంతా విన్నా అను, మా ఇంట్లో కూడా మీ అమ్మగారి లాగానే ఆలోచిస్తారు. నేను ఒక సాయమైతే చెయ్యగలను. రోడ్ నెంబర్ 5లో మాకు ఇంకో ఇల్లు ఉంది. ప్రస్తుతం అది ఖాళీగానే ఉంది. దాని కీస్ తీసుకొని అక్కడికి వస్తాను. పిల్లలను తీసుకొని నువ్వు అక్కడికి రా అంది. వెంటనే పిల్లలను తీసుకొని అక్కడికి బయలుదేరింది. అక్క, మనం ఇప్పుడు ఎక్కడికి వెళుతున్నాం? అడిగాడు చింటూ. ఇంకా చాలా దూరం నడవాలా? అడిగాడు మింటూ. ఇదిగో వచ్చేసాం. మనం ఉండబోయేది ఈ ఇంట్లోనే అంది అర్పిత పిల్లలిద్దరినీ ఇంటి లోపలికి తీసుకెడుతూ. తరువాత బయటికి వెళ్ళి వాళ్లకు భోజనం తీసుకొచ్చింది. ఇప్పటి వరకు ఎలాగో ఇల్లు దొరికింది. ఇక ముందు రోజులు ఎలా గడపాలి అనుకుంటూ పిల్లలిద్దరూ కింద నిద్రపోతూ ఉంటే వారి పక్కన కూర్చొని ఆలోచించసాగింది. అర్పిత డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతుంది. కాలేజీకి వెళ్ళే దారిలో కొందరు సంచార కుటుంబాల వారు రోడ్డు పక్కన గుడిసెలు వేసుకొని రోళ్లు చెక్కి వాటిని అమ్మటం, ఇలా చిన్న చిన్న పనులు చేసుకుంటూ జీవిస్తారు. ఉదయం కాలేజీకి వెళ్ళేటప్పుడు ఒక గుడిసె ముందు జనం ఉన్నారు. పెద్దగా పట్టించుకోలేదు. కానీ వచ్చేటప్పుడు ఇద్దరు పిల్లలు మాత్రమే బిక్కు బిక్కుమంటూ గుడిసె ముందు కూర్చున్నారు. అర్పిత దగ్గరికి వెళ్ళి, మీరిద్దరే ఉన్నారు, మీ పెద్దవాళ్ళు ఏరి అంది. లేరు అంటూ ఇద్దరు పెద్ద పెద్దగా ఏడుస్తున్నారు. ఏమయ్యారు అని అడుగుతుంటే పక్క గుడిసెలోని ఒక పెద్దామె వచ్చి, వీళ్ళ అమ్మ నాన్నలు ఇద్దరూ కరోనా సోకి వారం రోజులలోనే ఆసుపత్రుల్లోనే కాలం చేశారు. ఈ పిల్లలు అనాథలయ్యారు. కరోనా భయంతో వీళ్లను ఎవరూ దగ్గరకు తీయటం లేదు. పైగా మా బతుకులే మాకు భారం. వీళ్ల భారాన్ని ఎవరు మోస్తారు? పక్కన ఉన్నానుగా, చూడలేక నేను ఒక ముద్ద పెడుతున్నాను. వీళ్ళు ఏమైపోతారో అంది పిల్లలను చూస్తూ. ఇదే మీట్ వీళ్లను ఎవరైనా చేరదీస్తే బాగుండు అనుకుంటూ వెనుతిరిగింది. కొంచెం దూరం వచ్చాక ఆ ఎవరో నేనెందుకు కాకూడదు అనుకొని ఆ పిల్లలున్న చోటుకి వెళ్ళింది. ఈ పిల్లలను నేను తీసుకెళ్ళి జాగ్రత్తగా చూస్తాను. వీళ్లను గురించి ఎవరైనా అడిగితే ఈ నెంబరుకు ఫోన్ చేయమనండి అని పిల్లలను తీసుకొని ఇంటికి వస్తే తల్లి సరోజ గేటు కూడా తీయకుండా పంపించేసింది అనుకుంటూ పిల్లల పక్కనే నిద్రపోయింది. చింటూకు 7 సంవత్సరాలు, మింటూకు 8 సంవత్సరాలు. వీళ్ళని ముందు స్కూల్లో వెయ్యాలి. వీరిని పోషించడానికి కాలేజీ అయిపోయిన తర్వాత ఏదైనా పార్ట్ టైం జాబ్ చేయాలి. ఈ ఆలోచనలతోనే సూర్యోదయం అయ్యింది. పిల్లలను స్కూల్లో చేర్పించి ఇంటికి వెళ్ళి తల్లిదండ్రులకు తను పిల్లలతో పాటుగా అక్కడే ఉంటున్నానని చెప్పటంతో, ఎన్నాళ్ళు అలా అంది తల్లి. మమ్మల్ని కూడా అర్థం చేసుకో అన్నాడు తండ్రి. నా మీద నమ్మకం ఉంచండి, అన్నిటికీ కాలమే జవాబు చెబుతుంది అని చెప్పి వెళ్ళిపోయింది. వస్తూ ఉంటే దారిలో ఒక పాంప్లెట్ కనపడింది. ఏమిటా అని చూస్తే నగరంలో ఈ నెల 22వ తేదీన తుమ్మలపల్లి కళాక్షేత్రంలో దేశభక్తి గీతాల పోటీ జరుగుతుంది. ప్రథమ బహుమతి 10,000 రూపాయలు. అంతే.
అర్పిత మిగతా విషయం చదవకుండానే దానిలో ఇచ్చిన నెంబరుకు కాంటాక్ట్ చేసి పేరు రిజిస్ట్రేషన్ చేయించుకుంది. పిల్లలను నిద్రపుచ్చి ఆ రాత్రి పాడబోయే పాటను ప్రాక్టీస్ చేసింది. తను చిన్నప్పటి నుండి పాటలు బాగా పాడుతుంది. ఎక్కడ పోటీకి వెళ్ళినా మొదటి స్థానం తనదే. అప్పుడు సరదా, ఇప్పుడు అవసరం. ఎలాగైనా నగదు బహుమతి పొందాలనుకుంది. పోటీ రోజు పిల్లలను అనూకు అప్పచెప్పి వెళ్ళింది. చాలామంది గాయకులు వచ్చారు. తనకు తానే ధైర్యం తెచ్చుకొని ఏ దేశమేగినా ఎందుకాలిడినా అన్న గీతాన్ని ఆలపించింది. ఆడియన్స్ నుండి వచ్చిన కరతాళ ధ్వనులే పాట బాగుంది అనుకోవడానికి సాక్ష్యం అనుకుంటూ డయాస్ దిగింది. ఆ తర్వాత చాలామంది పాడారు. చివరిగా అభిలాష్ పాడబోయే భారతీయుడా అని పాడిన పాట అందరూ నిలబడి హర్షధ్వానాలు చేసేలా ఉంది. చివరికి ఫలితాలు ప్రకటించారు. అభిలాష్కు ప్రథమ, అర్పితకు ద్వితీయ బహుమతులు వచ్చాయి. అర్పిత తన 8,000 ఉన్న కవరు పట్టుకొని అభిలాష్ను అభినందించటానికి చూసింది. ఒక అరడజను మంది పిల్లలు అతని చుట్టూ ఉన్నారు. మీరు బాగా పాడారు, మీకు నా అభినందనలు అంది దగ్గరగా వెళ్ళి. థ్యాంక్స్, మీకు కూడా అన్నాడు. అతనిని విసిగిస్తున్న పిల్లలను చూసి వీళ్ళెవరు అంది. నా పిల్లలే అన్నాడు. చిన్న వయసులో ఉన్న అతనికి ఇంత పెద్ద పిల్లలా అనుకుంది. ఎవరి దారిన వాళ్ళు వెళ్ళిపోయారు. తర్వాత ఒకరోజు చింటూ మింటూను బజారుకు తీసుకెళ్ళింది. బట్టలు కొనడానికి. అక్కడ అభిలాష్ కనిపించి పలకరింపుగా నవ్వి మీ పేర్లేమిటి అన్నాడు పిల్లల వైపు చూస్తూ. పిల్లలు చెప్పిన తరువాత పాటల పోటీలు ఎక్కడన్నా జరుగుతుంటే కొంచెం నాకు తెలియచేయండి అంది అర్పిత. ఎప్పుడో కాదు, ఎల్లుండి మనోరమ గ్రౌండ్లో సాయంత్రం 7 గంటలకు మీరు కూడా జాయిన్ కావచ్చు. సాయంత్రం అయితే పిల్లలను చూసేవాళ్ళు ఎవరూ ఉండరు. నాకు కుదరదులేండి. అదే సమస్యతే మీ పిల్లలను మా ఇంటి దగ్గర ఉంచండి. వెళ్ళేటప్పుడు తీసుకువెళ్ళొచ్చు. అలాగా, మీ ఇల్లు ఎక్కడా? ఆ 3వ నెంబర్ వీధిలో చివరి ఇల్లు అని చెప్పిన తర్వాత ఎవరి దారిన వాళ్ళు వెళ్ళిపోయారు. 4 గంటలకు పిల్లలను తీసుకొని అభిలాష్ ఇంటికి పిల్లలను తీసుకొని వెళ్ళింది అర్పిత. మొన్న అక్కడ చూసిన పిల్లలు మొక్కలకు నీళ్లు పోస్తున్నారు. అభిలాష్ కోసం చూస్తుంటే లోపల నుండి వచ్చి రండి రండి అంటూ కూర్చీ వేశాడు. వాళ్ళ పిల్లలను పిలిచి వారి పేర్లు, చదువు, వాళ్లకున్న టాలెంట్స్ చెప్పాడు. వారిలో 2 చూడముచ్చటైన ఆడపిల్లలు కూడా ఉన్నారు. చింటూ మింటూ అక్కడున్న పిల్లలతో కలిసిపోయి ఆడుకుంటున్నారు. మా ఇల్లు చూపిస్తాను రండి అంటూ దారి తీశాడు. అది ఇల్లులాగా లేదు, హాస్టల్లాగా ఉంది. అడగటం బాగుండదేమో అని ఊరుకుంది. అవన్నీ చూసిన తర్వాత మనకు టైం అవుతుంది, బయలుదేరదామా అన్నాడు. అలాగే. వీటన్నిటినీ చూపించారు. మీ పిల్లల తల్లిని చూపించరే? నాకు కూడా చూపించాలనే ఉంది. కానీ ఏమిటి ప్రాబ్లం? ఇంట్లో లేరా? ఇంట్లోనే కాదు, అసలు లేదు. నాకు మొదటి నుండి ఇలా ఒంటరి పిల్లలను చేరతీసి వారిని ప్రయోజకులను చెయ్యాలనే లక్ష్యం ఉండేది. అలా తెగిన గాలిపటాలులాగా మనిషి దగ్గర చేతులు చాస్తున్న వీళ్లను దగ్గరకు తీసి పాఠశాలలో చేర్పించి వీరి బాగోగులు చూస్తున్నాను. మా అమ్మా నాన్న సంబంధాలు చూశారు. వాళ్ళకి నేను కావాలి కానీ నా పిల్లలను వద్దంటున్నారు. అందుకని సంబంధాలు చూడవద్దని చెప్పేశాను.
నాకు వీళ్ళ తర్వాతే ఏ జీవితమైనా. మీ సంగతేమిటి? నాది ఇంచుమించు ఇలాంటిదే అంటూ చింటూ మింటూ గురించి చెప్పింది. పిల్లలందరినీ దగ్గరకు పిలిచి తను వచ్చేటప్పటికి చదవవలసినవి చెప్పి మీకు ఆటో బుక్ చేస్తాను అంటూ ఓలా బుక్ చేశాడు. ఎదిగే ఆడపిల్లలకు తల్లి అవసరం చాలా ఉంటుంది. మీ పిల్లను నాకు ఇచ్చేయండి. ఏమి మీ మగపిల్లలకు తండ్రి అదుపు ఆజ్ఞ వద్దా? అలా అని కాదు అంటూ ఆటో రావడంతో వెళ్ళిపోయింది. తర్వాత తన బండి మీద అభిలాష్ వెళ్ళాడు. అక్కడ కూడా ప్రథమ ద్వితీయ బహుమతులు ఇద్దరూ పొంది ఈ డబ్బు మన పిల్లలకు చాలా ఉపయోగపడుతుంది అంది అర్పిత. అవును అంటూ ఆటో ఆపి ఎక్కించి తను ఫాలో అయ్యాడు. ఇంటికి వచ్చి చింటూ మింటూలను కూడా ఎక్కించి తను వాళ్ళ ఇంటి వరకు వెళ్ళి వచ్చాడు. మరుసటి రోజు అర్పిత తల్లిదండ్రుల దగ్గరకు వెళ్ళి అభిలాష్ గురించి చెప్పి అతను తోడుగా ఉంటే నా మనస్తత్వానికి తగినట్లుగా ఉంటుందేమో అంది. అంతా విన్న తరువాత అతను ఎవరో ఏమిటో అంది భర్త వైపు చూసి. అతను ఎవరన్నా కానీ మంచి మనసున్న మనిషి, మన అమ్మాయికి తగినవాడు కాబట్టి నేను అతనితో మాట్లాడి అతనికి ఇష్టమైతే వాళ్ళ పెద్దవాళ్లతో మన ఇంటికి రమ్మంటాను అని ఫోన్ చేసి విషయం చెప్పి రమ్మన్నాడు. అభిలాష్ కుటుంబంతో వచ్చాడు. మాట్లాడుకున్న తర్వాత నీ పిల్లలు నా పిల్లలు అని కాకుండా మన పిల్లలు అనుకొని మీ సేవా కార్యక్రమాలకు జతగా చెయ్యండి అన్నాడు అభిలాష్ తండ్రి. ఈ కథ కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోమాకండి. మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అందరికీ ధన్యవాదాలండి.